బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. ఆ రాష్ట్ర కొత్త సీఎం చంపాయి సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలెవ్వరూ చేజారకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ షామీర్పేట్లోని లియోనియా రిసార్ట్లో ఉంచారు. జార్ఖండ్ లో బల నిరూపణ జరిగే రోజున ఉదయం ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లనున్నారు. అప్పటి వరకు రిసార్ట్ లో ఉండే ఎమ్మెల్యేల బాగోగులను ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పార్టీ నేత రామ్రెడ్డి చూసుకోనున్నట్లు సమాచారం. ఈ రిసార్ట్ లోకి ఎవరిని అనుమతించడం లేదు. పోలీసులు లియోనియా పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలనైతే హైదరాబాద్ కు తరలించారు, వారిని రిసార్ట్ లో ఉంచారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్ లో ప్రభుత్వం ఏదైతే కొత్త ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ ఎల్లుండి సోమవారం రోజు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ ఎమ్మెల్యేలను ఇక్కడే ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం మనం లియోనియా రిసార్ట్స్ షామీర్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్ దగ్గర ఉన్నాము. ఈ రిసార్ట్స్లోనే 39 మంది జార్ఖండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజానికి నిన్న సాయంత్రమే వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన భద్రత మధ్య వాళ్ళని ఇక్కడ ఈ క్యాంప్లో ఉంచడం జరిగింది. లోపల ఉన్న బిల్డింగ్స్ ఏదైతే 3 బిల్డింగ్స్లో ఒకటి ఓబీస్ అనే ఒక బిల్డింగ్లో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 14 అంతస్తుల బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్కి 3 మాత్రమే ఎమ్మెల్యేలు. అంటే చాలా కట్టుదిడ్డంగా ఎమ్మెల్యేలను వీళ్ళు చాలా భద్రత నడుమ ఉంచినట్టు అర్థమవుతుంది. ప్రతి 3 ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్ను కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా అంటే ఎమ్మెల్యేలతో అటు బీజేపీ కావచ్చు, జార్ఖండ్లో ఉన్న ఇతర పార్టీలు సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఫోన్లు కూడా వాడకుండా వాళ్ళందరినీ కూడా ఈ రిసార్ట్స్లోనే ఉంచినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంపత్తో పాటుగా మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వీళ్ళు 3 కూడా ఇక్కడ ఎమ్మెల్యేలను అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఈ రిసార్ట్స్లోనే ఉంచారు. రేపు సాయంత్రము లేదంటే ఎల్లుండి ఉదయం వాళ్ళు బయలుదేరి జార్ఖండ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే 5, 6 తారీఖుల్లో జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 5వ తారీఖు అంటే సోమవారం రోజు ఉదయమే ముఖ్యమంత్రి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మినిమం అంటే మ్యాజిక్ ఫిగర్ను ఆ నంబర్ని 42 మంది ఎమ్మెల్యేలకు అవసరం పడతారు కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేలను ఇక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రము లేదంటే ఎల్లుండి ఉదయం వీళ్ళు బయలుదేరి జార్ఖండ్కి రాంచీకి వెళ్తారు. సో అప్పటి వరకు కూడా ఈ ఎమ్మెల్యేలకు చాలా భద్రత నడుమ ఎవరిని కూడా రిసార్ట్స్ పరిసర ప్రాంతాలకు రాని అనే పరిస్థితి, సెక్యూరిటీ కూడా అంటే మీడియా ప్రతినిధులు కూడా అంటే ఈ దరిదాపుల్లో కూడా ఎవరిని రానికుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుతున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం ఎమ్మెల్యేలంతా కూడా ఇడ్లీ సాంబార్, దోశతో పాటుగా ఒక హల్వా లాంటి ఒక స్వీట్ కూడా తిన్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే వాళ్ళ లంచ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారో వాళ్ళ ఫోన్లు కూడా బయటపెట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్లు కూడా క్యారీ చేయకుండా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పకడ్బందీగా వాళ్ళని కాపాడుతున్నట్టు తెలుస్తుంది. సో వారితో పాటుగా పోలీసు వ్యవస్థ కూడా దాదాపు ఈ రిసార్ట్స్కి సంబంధించి దరిదాపులో కూడా ఎవరిని రానియట్లేదు. చాలా దూరంగానే అందరినీ ఆపేస్తున్న పరిస్థితి. రిసార్ట్స్ కోసం అంటే ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఇక్కడ రిసార్ట్స్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా పూర్తిగా భద్రత ఏదైతే పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ వాహనాలని ఎవరిని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి. ఒక బిల్డింగ్ మొత్తాన్ని అంటే 14 అంతస్తుల బిల్డింగ్ను 39 మంది ఎమ్మెల్యేలను ఉంచేదానికి ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క ఫ్లోర్లో 3 ఎమ్మెల్యేలను పెట్టి ప్రతి 3 ఎమ్మెల్యేలకి ఒక అబ్జర్వర్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేలని పూర్తిగా ఎక్కడా కూడా చేజారిపోకుండా క్యాంపు రాజకీయాన్ని నడుపుతున్నారు. దాదాపు రేపు ఇంకొక 24 గంటల పాటు వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వీళ్ళంతా కూడా బయలుదేరి రాంచీకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.